కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఎన్ని వాగ్దానాలు చేశారో, ఎస్సీ ఎస్టీల ఎంపవర్మెంట్ గురించి ఎన్ని వాగ్దానాలు చేశారో, గతంలో జరిగినటువంటి దారుణాల మీద ఏ విధంగా పోరాడతానన్నారో అనంతబాబు ఉన్నాడు. అనంతబాబు మీద ఎందుకు యాక్షన్ తీసుకోవటం లేదు? 10 నెలలు అయింది. ఏమని చెప్పారు మీరు అనంతబాబు కోసం? ఏమని చెప్పారు? సుగాల ప్రీతి దగ్గర నుంచి, అనంతబాబు దగ్గర నుంచి, డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు చెప్పండి అని అడుగుతున్నా నేను. రద్దు చేసిన ఎస్సీ ఎస్టీ పథకాల దగ్గర నుంచి మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు? ఎస్సీల ఎంపవర్మెంట్ గురించి మీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో లేకపోతే మీరు హోల్డ్ చేసే డిపార్ట్మెంట్ లో తీసుకున్నటువంటి విధానాలు ఏంటి? నిన్న బడ్జెట్ అలొకేషన్ లో ఎస్సీ ఎస్టీలకు సప్లై నిధులకు ఎంత కేటాయించారు? ఎంత ఎంపవర్మెంట్ కి ఎంత చేశారు? మహిళా ఉపాధి కోసం ఏం కల్పించారు? ఇవన్నీ కూడా పరిపాలన పరమైనటువంటి విధానాలు అడగాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలకు ఉంటుంది. అంతేగాని నేను ఎర్ర చొక్కా వేసుకుంటాను, పసుపు చొక్కా వేసుకుంటాను, తెల్ల చొక్కా వేసుకుంటాను, రంగుల చొక్కాలు వేసుకుంటాను, అక్కడికి వెళ్ళి పడుకుంటాను, ఇక్కడికి వెళ్ళి పడుకుంటాను అనేది పాలన కాదు కదా. అది ఎవడైనా చేస్తాడు. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కనీసం 10,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి బడ్జెట్ తెచ్చుకోవాలని అసమర్థ పరిస్థితుల్లో మీరు అందరూ ఉన్నారు. మీరు ఆంధ్ర అయితే ఏంటి, పవన్ అయితే ఏంటి, ఎవరికి కావాలండి? 15,000 కోట్ల రూపాయలు అప్పిచ్చారు రాష్ట్రానికి, అమరావతి డెవలప్మెంట్ కి. అరే కనీసం గ్రాంట్ తెచ్చుకోలేని మీరు రాష్ట్ర అసెంబ్లీలో అక్కడ 15,000 కోట్ల రూపాయలు అప్పు ప్రకటించగానే అందరు కలిసి కూర్చొని అసెంబ్లీలో చప్పట్లు కొడుతుంటే మీ చవట సన్నాసులు దద్దమ్మలు ఇంకెవడన్నా ఉంటారా రాష్ట్రంలో? అప్పు కోసం అండి, అప్పు కోసం మాట్లాడుతున్నటువంటి ఇలాంటి వ్యక్తులు రాష్ట్ర భవిష్యత్తుని ఎక్కడికో తీసుకెళ్తారంటే ఎలా నమ్ముతారు ఈ రాష్ట్ర ప్రజలు అంటున్నాను. రైట్. రాష్ట్ర ప్రజలు ఎలా నమ్మాలి? ఏం చేశారు 10 నెలల్లో? దాన్ని ఏం చేశారు? దళితుల ఇష్యూ ఏం చేశారు? సుధాకర్ ఇష్యూ ఏం చేశారు? అనంతబాబు ఇష్యూ ఏం చేశారు? మీరు మాట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రజలు ఏం చేశారు? ఈరోజు రిజల్ట్స్ వస్తున్నాయి. రిజల్ట్స్ చూస్తే గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో కూటమి అభ్యర్థులను గెలిపించారు. నరసింహరావు గారు జడా శ్రావణ్ కుమార్ మంగళగిరిలో పోటీ చేస్తే 440 ఓట్లు వచ్చినాయి. అంత మాత్రం చేస్తే జడా శ్రావణ్ కుమార్ ఎదవా కాదు కదా? వాయిస్ జడా శ్రావణ్ కుమార్ కి సమాజం పట్ల అవగాహన లేదా? జడా శ్రావణ్ కుమార్ లీడర్ కాదా? జడా శ్రావణ్ కుమార్ రాజకీయాలకు పనికిరాడా? గెలుపు ఓటముల సమస్య కానే కాదు. 2029లో పోటీ చేస్తే మళ్ళీ ఇంకో 100 సీట్లు 100 ఓట్లు రావచ్చు. డజంట్ మ్యాటర్ ఎట్ ఆల్. పవన్ కళ్యాణ్ ఇప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత మీరు చూసుకోండి, పంచాయతీ ఎలక్షన్ చూసుకోండి, మున్సిపల్ ఎలక్షన్ చూసుకోండి. 2021లో 2022లో జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్ లో, పంచాయతీ ఎలక్షన్ లో ఎన్ని తెలుగుదేశం పార్టీకి వచ్చినాయి, ఎన్ని జనసేన పార్టీకి వచ్చినాయి? నామినేషన్ వేయడానికి అభ్యర్థి ఎక్కువ అయిపోయినారు తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి. 85%, 90%, 99% కొన్ని సందర్భాల్లో వైఎస్ఆర్సీపీకి ఒకటే మున్సిపాలిటీ గెలిచింది. మరి ఏమైపోయింది? 2024 ఎలక్షన్ లో ఏమైపోయింది? మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్స్, అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్సీ ఎలక్షన్ గెలిచిందని, అధికారంలో ఉన్న పార్టీ ఉప ఎన్నికల్లో గెలిచిందని మనం దాన్ని ప్రామాణికంగా ఎలా తీసుకుంటాం? తీసుకోవాల్సిన అవసరం లేదా? ఎందుకు? ఎట్లా తీసుకుంటారు చెప్పండి? గ్రాడ్యుయేట్స్ నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదన్నారు. గ్రూప్ 2 వాయిదాకు సంబంధించిన ఇష్యూ ఉందన్నారు. సో వాళ్ళనైతే ప్రలోభ పెట్టడానికి సంబంధించిన అవకాశం లేదు కదా. నేరుగా వాళ్ళు ఓటేసే పరిస్థితి ఉంటుంది కదా. వాళ్ళు ఎవరు ప్రలోభ పెడతారు? వాళ్ళు ఎవరు బెదిరింపులకు లొంగే అవకాశం ఉంటుంది? జడ్జింగ్ గవర్నమెంట్ ఈస్ టూ ఎర్లీ. బికాస్ 9 months కూడా అవ్వాల. కానీ ప్రొఫెషనల్ గా చూసుకుంటే 1.5 year, 2 years కి 2.5 years కి రావాల్సినటువంటి నెగిటివిటీ, యాంటీ ఇన్కంబెన్సీ 9 months కే వచ్చేసింది. ఇప్పుడు మీరు ఎలక్షన్ హోల్డ్ చేయండి, తెలుగుదేశం కూటమి 60 సీట్లు కోల్పోతుంది. ఇప్పుడు ఎలక్షన్ పెడితే నాకున్న ప్రాథమికమైనటువంటి అవగాహన ప్రకారం కామన్ మ్యాన్ లో మాత్రం ఖచ్చితంగా యాంటీ ఇన్కంబెన్సీ విపరీతంగా ఉంది. ఎంప్లాయీస్ లో స్టార్ట్ అయింది. ఎందుకు అంటే రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి విషయంలో కానీ ఇప్పుడు రోజుకు ఒక అరెస్ట్ చేసుకుని లోపలేసుకుంటా ఉంటే ఈ రాష్ట్రానికి ఎవడొస్తాడండి? ఇప్పుడు రోజుకు ఐపీఎస్ ఆఫీసర్ని, ఐఏఎస్ ఆఫీసర్నేనో వాళ్ళు ఏదో అరెస్ట్ చేస్తున్నారని నేనేం సమర్థించడం. పివి సునీల్ కుమార్ ఉన్నాడు. పివి సునీల్ కుమార్ ని అరెస్ట్ చేయక హారతి ఇచ్చి సీట్లో కూర్చోబెడతారా? ఏం కూర్చోబెట్టరు, అవసరమే లేదు. ఎందుకు అంటే తప్పు చేసినట్టు వెళ్ళిపోతా ఉంటారు. కానీ రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకుపోవటానికి మన ఎజెండా ఏమో ఆలోచించాలి తప్ప మనం ప్రతి సందర్భంలోనూ అంశాలను రాజకీయం చేసుకొని ప్రతిపక్షాల మీద దాడులు చేస్తా ఉంటే రేపొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిందనుకోండి, నేను చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కనుక 2029 రాష్ట్రంలోకి వచ్చింది అంటే బహుశా భారతదేశంలో ఇంత అరాచకాలు జరిగేటువంటి ప్రభుత్వం ఇంకొకటి ఉండదేమో. బహుశా రాష్ట్రం అంత అవినీతిని అంత అరాచకాన్ని చూస్తుంది.
ఈవెన్ గోడల మీద పసుపు రంగు ఉన్న ఆ ఇల్లు తగలబెట్టేసే అంత పరిస్థితి తీసుకొచ్చేస్తున్నాడు. ఓకే. వీళ్ళు చేసే అరాచకాలు ఆ స్థాయిలో ఎదుటి వ్యక్తిని రెచ్చగొడుతున్నాయి. ఓకే. ఓకే. ఇది రాష్ట్రం యొక్క భవిష్యత్తు నరసింహరావు గారు. ఇది తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ పరిస్థితి కాదు. కాదు కదా. అదే బాధ కొట్టుకుంటా. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమర్థించడంలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి నా దృష్టిలో ఎప్పటికీ 1% కూడా ముఖ్యమంత్రిగా భవిష్యత్తులో పనిచేయడానికి పనికిరాడు. ఎందుకు శ్రావణ్ గారు అంత మాట అన్నారు అంటే ఈజ్ నాట్ డిజర్వ్, బికాస్ హీఈస్ డిజర్వ్ ఫర్ ఎవ్రీ హ్యూమిలియేషన్. చరిత్ర ఎరగనన్ని తప్పులు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. చరిత్ర ఎరగదు. ఇంకా దాన్ని మనం ఎలా జస్టిఫికేషన్ చేయగలం? అదే తప్పులు మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఓకే. ఈ కూటమి ప్రభుత్వం అయిపోయిన తర్వాత రేపొద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అనుకోండి. జగన్మోహన్ రెడ్డి రాగానే అంటే తెలుగుదేశం పార్టీ 2019కి 2014కి 19కి ఏం చేసిందని 23 సీట్లు ఇచ్చారు. 2024లో 164 సీట్లు తెలుగుదేశంకి ఎందుకు ఇచ్చారు? గత ప్రభుత్వ పాలన అంత అద్భుతంగా ఏం చేసింది తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చిన మార్పు ఏంటి? రిజెక్షన్. జగన్మోహన్ రెడ్డి రిజెక్షన్ అంతే. జగన్మోహన్ రెడ్డి రిజెక్షన్ అట్ అయింది. రేపొద్దున కూడా కూటమి ప్రభుత్వం ఏం చేయాల్సిన అవసరంలా, జగన్మోహన్ రెడ్డి ఏం చేయాల్సిన అవసరంలా. కూటమి ప్రభుత్వం మీద ఉన్న యాంటీ ఇన్కంబెన్సీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావడానికి ఉపయోగపడుతుంది. సో నేను అంటే ఇది ప్రజలను కూడా కోరేది ఏంటి అంటే, తెలుగుదేశం ప్రభుత్వం 5 ఏళ్ళు నాశనం చేసిందని వాళ్ళకి 23 సీట్లు ఇచ్చి, వీళ్ళు మళ్ళీ బాగు చేయలేదు వీళ్ళకి 11 సీట్లు ఇచ్చి, మళ్ళీ రేపొద్దున జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి కూర్చోబెట్టి 5 సంవత్సరాలు నాశనం చేసుకొని రాష్ట్రానికి ఒక కంపెనీ ఉండదు, ఒక ఉద్యోగం ఉండదు, ఒక ఆర్థిక అభివృద్ధి ఉండదు, ఒక పారిశ్రామిక అభివృద్ధి ఉండదు. ఈ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలతో పోటీ పడే FDIలు ఉండవు, ఏమీ ఉండవు. కానీ రాష్ట్రంలో కన్నీళ్లతోటి కడుపు నింపుకునే పేద ప్రజలు పెరిగిపోతున్నప్పుడు రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి ఆల్టర్నేటివ్ గురించి అంటున్నాను. డెఫినెట్గా థర్డ్ ఆల్టర్నేటివ్ ఉండాల్సిందే. థర్డ్ ఆల్టర్నేటివ్గా ఉన్నాయనుకున్న పార్టీలు కూడా 3-4 పార్టీలు కలిసి ప్రజలకు వెళ్తారు. కానీ ఒక మాట చెప్పండి, కూటమి సర్కార్ మీరు నిధులు రాలేదు, అభివృద్ధి జరగలేదు, కంపెనీలు రాలేదు అని చెప్తున్నారు. దాదాపు 6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకొచ్చాము, 4 లక్షల మందికి ఉపాధి కల్పించబడినది బడ్జెట్ స్పీచ్లో ప్రభుత్వం చెప్పిన మాట. పోలవరానికి నిధులు తీసుకొచ్చాము 13,000 కోట్ల రూపాయలు, విశాఖ స్టీల్ ప్లాంట్కి 11,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చాము, అమరావతికి మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా అప్పులు తీసుకొచ్చాము, ఇంకో 40,000 కోట్లు తీసుకొచ్చాము, కట్టేయబోతున్నాము, అనేక కంపెనీలు ఇక్కడ రాబోతున్నాయి. ఇదంతా ప్రభుత్వం చెప్తోంది కదా, ఇది ఎందుకు కనిపించట్లేదు? దాన్ని నమ్మాల్సిన అవసరం లేదా? నేను మీరు ప్రశ్న అడుగుతారు అనుకోలేదు, లేదా నేను ఆర్టీఐ అప్లికేషన్ తీసుకొచ్చామండి. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జూన్ 11, 2024 నుంచి అఫ్ కోర్స్ నేను వేసినప్పటికీ బహుశా జనవరిలో వరకు రాష్ట్రానికి వచ్చినటువంటి నిధులు ఎంత నిధులు ప్రోగ్రెసివ్ గా ఈ రాష్ట్రంలో FDIలు వచ్చినాయి అని అంటే నాకు తెలిసి హార్డ్లీ ఒక 15,000-20,000 కోట్ల రూపాయలకి మించలా. రియల్లీ? రెండోది మీరు అడిగారు కదా ఎంప్లాయ్మెంట్ ఎంత జనరేట్ అయ్యింది అని. నాకు తెలిసి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది 2024 జూన్ నుంచి ఈ రోజు వరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రిక్రూట్మెంట్ జరిగి గవర్నమెంట్ రిక్రూట్మెంట్ జరిగిన ఒక్క పోస్ట్ లేదు. డిఎస్సి ఇస్తామన్నారు, డిఎస్సి ఇంతవరకు ఈవెన్ నోటిఫికేషన్ వాజ్ నాట్ ఎట్ ఇష్యూ. నెంబర్ 1. నెంబర్ 2, గవర్నమెంట్ రిక్రూట్మెంట్ ఏమీ లేదు. ఇప్పుడు వచ్చినట్టు గవర్నమెంట్ అంటే ప్రైవేట్ సెక్టార్ లో ఒక్క ఎంప్లాయ్మెంట్ కూడా జరగలే ఈ రోజు వరకు. 4 లక్షల ప్రైవేట్ సెక్టర్ లో కూడా ఎక్కడ జరిగింది చూపించండి, ఎక్కడ జరిగింది చూపించండి. ప్రైవేట్ సెక్టర్ లో కొత్త కంపెనీలు ఎక్కడ వచ్చినాయి? ఏ కంపెనీ వచ్చింది? వైట్ పేపర్ రిలీజ్ చేయమేనండి. 4 లక్షలు వచ్చినా గాలు మా నాన్నకి ఊళ్ళో 100 ఎకరాల పొలం ఉంది. ఎక్కడుంది 100 ఎకరాల పొలం? ఏ సర్వే నెంబర్ లో ఉంది? ఎంత ఎక్స్టెంట్ లో ఉంది? దాని బౌండరీస్ ఏంటి? ఇదంతా మందే. ఏదంతా మందే? చార్మినార్ పక్కన ఉన్న షాపులన్నీ మనయేనండి. ఏ షాపు? దాని పేరేంటి? దాని కథ ఏంటి? 4 లక్షల మందికి ఉపాధి కల్పించబడ్డాయి. ఎవరికి కల్పించబడ్డాయి? ఉపాధి ఎవరికి కల్పించబడ్డాయి? ఎవరు? వాళ్ళ పేర్లేంటి? ఏ సెక్టార్ లో ఉపాధి కల్పించబడింది? ఏ కంపెనీలో ఉపాధి కల్పించబడింది? దానికి ఉపాధి ఇచ్చింది ఎవరు? ఏ కంపెనీ వాళ్ళు ఉపాధి ఇచ్చారు? వేర్ ఇస్ ద డేటా? అంతేగాని వీళ్ళు ఒక స్క్రిప్ట్ రాసి ఇస్తే గవర్నర్ ఆ స్క్రిప్ట్ చదవటం కాదు. 4 లక్షల మందికి కాదు కదా, 4,000 మందికి ఉపాధి కల్పించిన ఈ కూటమి ప్రభుత్వం. ఐఎమ్ ఆన్ రికార్డ్. 4,000 మందికి. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఫార్ బెటర్. రాగానే 2 లక్షలు 3 లక్షలు అదేంటది సచివాలయ ఉద్యోగం సెక్రటరీలో పంచాయతీ సెక్రటరీలో ఇంకోటో తీశాడు ఉద్యోగాలు. మన ఎదవలకు అది కూడా లేదు.
కొత్త ప్రైవేట్ ఉద్యోగాలు లేవు, గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు. రండి నరసింహరావు గారు, రోడ్ల దగ్గర రండి, పచ్చిబూతులు తిడుతున్నారు. అంటే కంపెనీలు రావాలి. ఇది కూడా మర్చిపోతాను, మళ్ళీ ఇంకొక మాట చెప్తా. 9 నెలల పాటు నిరుద్యోగ వృత్తి ఇస్తాను అని చెప్పినటువంటి ఇంచుమించు 30 లక్షల మంది నిరుద్యోగుల్ని ఈ కూటమి ప్రభుత్వం మోసం చేస్తూనే ఉంది. మరి వాళ్ళకి నిరుద్యోగ వృత్తి ఎవరు ఇవ్వాలి? ఈ 9 నెలల డబ్బులు ఎప్పుడు ఇస్తారు వాళ్ళకి? ప్రామిస్ చేశారు కదా, మీరు సంపద సృష్టిస్తారని ప్రామిస్ చేశారు కదా, ఇవ్వండి. మరి ఎవరు అడగాలి ఇదంతా? వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారు అడగాలి. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు చేతులు పిసుకుంటూ ఇంట్లో కూర్చుంటారు. మాలాంటి వాళ్ళు మాట్లాడితే ఎక్కడ దాకా వినపడుతుంది మా వాయిస్? మహా అయితే ఈ రూమ్ వరకు వినపడుతుందేమో మా వాయిస్. మీరు మాజీ ముఖ్యమంత్రులు చేసి 151 సీట్లతోటి పదవులు పొంది ఒక చాంతాడంత ఉప ముఖ్యమంత్రులు ఇచ్చి, ఇతర రాష్ట్రాలను తీసుకొచ్చి రాజ్యసభలు ఇచ్చి, ఎక్కడికక్కడ కార్పొరేట్ డైరెక్టర్లను చేసి, ఒక్కొక్క దానికి బీసీల నుంచి 250 మంది డైరెక్టర్లు, ఎస్సీలని ఎస్సీ కాపు రెల్లి కమ్మ బలిజ కార్పొరేషన్లు పెట్టి 100 కోట్ల రూపాయలు శాలరీస్ ఇచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లోనే ఇంకెక్కడో కూర్చొని చేతులు వీసుకుంటూ కూర్చున్నాడు, ఏం మాట్లాడకుండా. రాష్ట్రాన్ని ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేయాలి. అడుగు నాశనం ఈ తెలుగుదేశం పార్టీ వచ్చి చేస్తుంది. సో కానీ ఇప్పుడు నేను చెప్పిన 3 పోలవరానికి నిధుల అంశానికి సంబంధించి కావచ్చు, స్టీల్ ప్లాంట్కి సంబంధించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపే ప్రయత్నం మేము చేసామని చెప్పి కావచ్చు, అమరావతి నిర్మాణాన్ని మొదలు పెడుతున్నామని చెప్పి కావచ్చు, ఇవి ప్రభుత్వం తీసుకుంటున్న పురోగామి చర్యలుగా చూడలేమా? నరసింహరావు గారు, నేను ఒక విషయం అయితే చెప్తాను. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కొంత డెవలప్మెంట్ అనేది, కొన్ని యాక్టివిటీస్ అనేవి రన్ అవుతానే ఉంటాయి బై డిఫాల్ట్. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నా, నేను ముఖ్యమంత్రిగా ఉన్నా, లేకపోతే మూలలో కూర్చున్న ముసలమ్మ ముఖ్యమంత్రిగా 90 ఏళ్ళ ముసలమ్మను తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టినా ఆ బడ్జెట్ కొంత వస్తూ ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కొంత వస్తూ ఉంటాయి, ఇటు నుంచి అటు వెళ్తూ ఉంటాయి, అటు నుంచి ఇటు వెళ్తూ ఉంటాయి, డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. అంతేగాని రాష్ట్రానికి రావాల్సినటువంటి జిఎస్టీ ట్యాక్స్ నుంచి 30,000 కోట్ల కేంద్ర ప్రభుత్వం మనకి ఇగానే, నేను చూసారా, నేను 30,000 కోట్లు, నువ్వు కాదు ఎవడు కూర్చున్నా 30,000 కోట్లు రావాలి, అది మన హక్కు. దట్ ఈస్ రైట్, కరెక్ట్. కేంద్రానికి పోలవరానికి ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్, అది కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రాజెక్ట్. అది 2014 విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్. అది దానికి డబ్బులు నేను తీసుకొచ్చానంటారేంటి? మీకు అర్థం కాదు. వాళ్ళు ఇవ్వాల్సిందే. అసలు మీరెవరంటే తీసుకురావడానికి? అది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు. దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మాత్రమే తెలుగుదేశం పార్టీయో లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్న పార్టీ తీసుకుంది. అకార్డింగ్ టు 2014 యాక్ట్, పోలవరం ఇస్ అ నేషనల్ ప్రాజెక్ట్. కరెక్ట్. దానికి డబ్బులు నేను తీసుకొచ్చాను, నువ్వు డబ్బా కొట్టుకుంటే రాష్ట్ర ప్రజలు 5.5 కోట్ల మంది ప్రజలకు తెలియకపోవచ్చు, బట్ మాలాంటి వాళ్ళకి తెలుసు కదా, మాలాంటి వాళ్ళని చెప్పాలి కదా. నువ్వు తీసుకొచ్చేది ఏంటి డబ్బులు? కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చేదేంటి? నేను పోలవరానికి ఇంత డబ్బులు ఇచ్చానని చెప్పుకునేదేంటి? పోలవరానికి డబ్బులు ఇచ్చుకునేది ఏంటయ్యా? మీ ఆవిడకి చేరుకుంటే నువ్వు పెద్ద గొప్పగా చెప్పుకుంటావు ఏంటి? మీ పిల్లలకి ఫీజు కడితే గొప్పగా చెప్పుకుంటావు ఏంటి? అది నీ ప్రాజెక్టు, నువ్వు ఇవ్వాలి. ఇంప్లిమెంట్ చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అంది.